తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకం మెదక్ జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వర్తించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రైతు రుణ మాఫీపై బ్యాంకు కంట్రోలర్స్, బ్యాంకు మేనేజర్తో గూగుల్ మీట్ సమీక్ష నిర్వహించి జిల్లాలో ఉన్న రైతు రుణాల వివరాలు బ్యాంకుల వారీగా, వ్యవసాయ సహకార సంఘాల వారీగా కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి విడత కింద మన జిల్లాలో ₹1,00,000 లోపు రుణం తీసుకున్న 45,882 మంది రైతుల ₹241.82 కోట్ల రుణాల సొమ్మును ప్రభుత్వం ఈ రోజు జమ చేస్తుందని, సంబంధిత రైతులకు రైతు రుణమాఫీ సొమ్ము చేరేలా బ్యాంకులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. మొదటి దశలో జరుగుతున్న రుణమాఫీ లబ్ధిదారుల జాబితా, పూర్తిస్థాయి లబ్ధిదారుల జాబితాతో లీడ్ బ్యాంకు మేనేజర్ బ్యాంకు వారీగా రీకన్సైల్ చేయాలని, లీడ్ బ్యాంక్ మేనేజర్కు పూర్తిస్థాయిలో బ్యాంకులు సమాచారం అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. డిసెంబర్ 12, 2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు డిసెంబర్ 9, 2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని, వ్యవసాయ సహకార సంఘాల బ్యాంకుల ద్వారా రైతులు చేసిన రుణాలను సైతం ప్రభుత్వం మాఫీ చేస్తుందని, ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ సొమ్ము వినియోగంపై ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్ వివరాలు ప్రతిరోజు రిపోర్టును అధికారులు అందజేయాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ శాఖ తరపున సీనియర్ అధికారిని జిల్లాలో రుణమాఫీ గురించి వివరాలు అధికారిగా కేటాయించి ప్రభుత్వం విడుదల చేసిన సొమ్ము సాఫీగా రైతులకు చేరేలా చూడాలని, ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సంబంధిత వచ్చే ఫిర్యాదులను 30 రోజులలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందెల్, డిఎం నరసింహమూర్తి, బ్యాంకు కంట్రోలర్స్, బ్యాంక్ మేనేజర్లు, కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ రోజు నుంచి అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వన్స్ సార్ అక్కడ ఇనాగ్రేషన్ చేసినాక సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు అంతా కూడా అమౌంట్ పడడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అనేసి అంటే బ్యాంకర్స్ అందరూ దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఇచ్చేది, సో ఇది ఫస్ట్ ఫేజ్కి ఇస్తా ఉన్నాం మనం. సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ 1 lakh వరకు ఎవరికైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో సో వాళ్ళకి మాత్రమే ఈ రోజు నుంచి వచ్చేది వాళ్ళకి మాత్రమే ఒక 2-3 days ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయాలనేసి పెట్టుకున్నాం. మనకు టోటల్గా 15th ఆగస్ట్ వరకు కూడా మొత్తం 2 lakhs వరకు ఎవరైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలనేసి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నారు. సో దీంట్లో ఏంటంటే మనం చూసేది 12th December 2018 టు 19 అమౌంట్. అంటే సపోజ్ వాళ్ళు ఒక 60,000 లోన్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ అంతా మొత్తం కలుపుకుంటే ఒక 90,000 అయింది అనుకోండి. సో అది 1 lakh బిలో కింద కన్సిడర్ అవుతుంది. సో ఒక 90,000 లోన్ తీసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళకి 15,000 ఇంట్రెస్ట్ అయింది అంటే 1,05,000 అయిందంటే అది వాళ్ళకి కూడా కవర్ చేస్తాం. బట్ ఈ ఫేజ్లో కాదు, ఈ ఫేజ్లో ఓన్లీ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఇది వర్తిస్తుంది. ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఎట్లా కన్సిడర్ చేసుకునేది ప్రెసెంట్గా అయితే మనము రేషన్ కార్డ్, సో పీడిఎస్ రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఫుడ్ సెక్యూరిటీ కార్డు, దాని బేసెస్ మీద దాంట్లో ఎవరైతే ఎన్రోల్మెంట్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ కింద కన్సిడర్ చేసి ఇప్పుడు చేస్తున్నారు. బట్ వేరే వాళ్ళకి రాదని కాదు, వాళ్ళకి కూడా డిఫరెంట్ మెకానిజంతో ఫ్యామిలీ యాజ్ యూనిట్ రేషన్ కార్డ్ లేని వాళ్ళు సో ఈ రెండు కలిపినాక బై 9th December 2023 కల్లా వాళ్ళకి అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉండాలి. అంటే వాళ్ళు కట్టేస్తే కాదు, సో వాళ్ళకి లోన్ పెండింగ్ ఉంది, అవుట్ స్టాండింగ్ అమౌంట్ సమ్ 90,000, 99,000, 60,000 టోటల్ యాడ్ చేస్తే ఎంత అమౌంట్ అయితే వాళ్ళకి ఉంటుందో అంత అమౌంట్ కూడా వాళ్ళకి లోన్ వేవర్ కింద ఇప్పుడు ఈ ఫేజ్లో అంటే ఈ రోజు స్టార్ట్ అయ్యే దాంట్లో వాళ్ళకి లోన్ వేవర్ అనేది జరుగుతుంది. మళ్ళీ సబ్సిక్వెంట్గా కమింగ్ డేస్లో మనం చేసేది ఏంటంటే 1 lakh అబౌవ్ ఉన్న వాళ్ళకి కూడా, సో 2 lakhs బిలో తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ లోన్ మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది.